కృష్ణకుమారి గారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వారసుడు ఖచ్చితంగా అవసరమైనప్పుడు బాబు అంటే రాజారెడ్డి బాబుని ఖచ్చితంగా తీసుకొస్తా రాజకీయాల్లో అన్నట్టు కూడా ఆమె మాట్లాడడం జరిగింది ఇవాళ. మరి ఏ బాబు కోసం ఆ బాబు వస్తున్నాడో తెలియదు, ఏం చెప్తారండి? ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఉందో యువతకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. యువత రావాల్సిన అవసరం ఉంది. ఈ ముసలి ముక్కి వీళ్ళందరినీ చూసి 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 బోర్ అయిపోతుంది. యువత రావాలి రాజకీయాల్లోకి, కొత్త రక్తం రావాలి. అందుకని రాజారెడ్డి వస్తే పెద్ద అదేమీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, షరతులు వర్తించాల్సింది ఏంటి అంటే, నీకు సామాన్య ప్రజల గుండె తడి నీకు అర్థమవుతుందా? వాళ్ళ గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? నీకు అంత హృదయం ఉందా? అంత మనసు ఉందా? సమాజాన్ని అర్థం చేసుకోగలిగి, పేదలను అర్థం చేసుకోగలిగి, మధ్యతరగతిని అర్థం చేసుకోగలిగి, వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాల్ని నువ్వు వాటికి పరిష్కారం చెప్పగలిగేంత మనసు నీకుందా అనేది, అంత జ్ఞానం ఉందా అనేది, నిన్ను నువ్వు నిరూపించుకోగలవా అనేది. ఒకప్పుడు రాహుల్ గాంధీని పప్పు అన్నారు. పప్పు అని కొడితే చాలు రాహుల్ గాంధీ పేరు కొడితే పప్పని కొడితే రాహుల్ గాంధీ అని వచ్చింది. మరి రాహుల్ గాంధీ వాళ్ళ నిప్పయ్యాడు, నిరూపించుకున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ మాటకి విలువ ఉంది ఈరోజు కదా, అది నిరూపించుకున్నాడు. అది నిరూపించుకోకపోతే ఏమైపోయేవాడు? కొనుమరుగైపోయేవాడు, కాలగర్భంలో కలిసిపోయేవాడు. మరి ఇంకొకళ్ళని కూడా చెప్పుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కూడా నిరూపించుకున్నాడు. ఇవాళ లోకేష్ మాట్లాడుతుంటే జనాలు వింటున్నారు. ఒకప్పుడు వినగలిగేవాళ్ళు కాదు. ఆయనకి జయంతికి వర్ధంతికి తేడా తెలిసేది కాదు ఒకప్పుడు. ఓకే, తప్పేం కాదు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో పొరపాట్లు తప్పులు జరగడం అదేం పెద్ద విషయం కాదు. కానీ దాని నుంచి వాళ్ళు నేర్చుకున్నారా లేదా అన్నది పాయింట్. నేర్చుకున్నాడు. అట్లా ఈ అబ్బాయి కూడా, రాజారెడ్డి కూడా నేర్చుకుంటే రాజకీయాలు అనేది ఒక మంచి సబ్జెక్ట్, ఈరోజు ప్రజలకు అవసరమైన సబ్జెక్టు. అది నేర్చుకుంటే ఎవరు కాదంటారండి. కానీ కృష్ణకుమారి గారు, ఇక్కడ ఒక చర్చ ఏంటంటే, రెడ్డి కాదు ఆయన శాస్త్రి పేరు పెట్టుకోకుండా రెడ్డి అయిందని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ. ఏం చెప్తారు? ఇప్పుడు మనకి రాజ్యాంగం ఏం చెప్పింది అంటే, ఒక కులాంతర వివాహం జరిగినప్పుడు తల్లి కులాన్నైనా పెట్టుకోవచ్చు, తండ్రి కులాన్నైనా పెట్టుకోవచ్చు. అది ఒక అగ్రకులము ఒక ఎస్సీ ఎస్టీ మధ్యలో జరిగితే వాళ్ళు ఎస్సీ అయినా పెట్టుకోవచ్చు, అగ్రకులాన్ని అయినా పెట్టుకోవచ్చు. లేదు అగ్రకులం మహిళ ఎస్సీ ఎస్టీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనుక అగ్రకులం కులాన్ని అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు ఆప్షన్ ఉంది. కాబట్టి షర్మిల రెడ్డి అని పెట్టుకుంది. ఏంటి తప్పేంటి? నాకు అర్థం ఇది అంటే ఇప్పుడు శాస్త్రి అనగానే అతనికి ఏమన్నా శాస్త్రి అనే పెట్టుకోవాలని ఎక్కడా లేదు. హస్బెండ్ ఇప్పుడు ఏ ఆడబిడ్డకైనా సరే పెళ్ళైన తర్వాత వాళ్ళ నుంచి వారసత్వం వస్తుంది కదా. ఇదే పురుషాధిక్యత అనేది, ఇదే బద్దలు కొట్టాల్సిన అంశం. ఆమె ఇష్టం, ఆమె కొడుక్కి ఆమె ఏం పెట్టుకుంటుందో. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నారు, ఆయన ఎందుకు తల్లి పేరు పెట్టుకున్నాడు? కాలక్రమంలో మారి తండ్రి పేరే రావాలి, తండ్రింటి పేరే కొడుకులకి కూతుర్లకి రావాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఈ కూతురికి పెళ్ళైనప్పుడు భర్తతో వచ్చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. చాయిస్ అండి, మా చాయిస్, మాకు ఇష్టం. హిందూ సంప్రదాయ ప్రకారం అదే నడుస్తుంది కదా. హిందూ సాంప్రదాయం కాదు, వాళ్ళు అసలు హిందువులే కాదు, వాళ్ళు క్రిస్టియన్లు, వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ కాదనడానికి లేదు, మనం వ్యతిరేకించే హక్కు మనకు లేదు, అది వాళ్ళ ఆప్షను. వాళ్ళకి ఆ రెడ్డి అనిపించుకోవడంలో వాళ్ళకి ఇష్టం ఉందేమో, వాళ్ళకి కిక్కు ఉందేమో, ఉండనివ్వండి, మీరెవరు కాదనడానికి. ఇప్పుడు రెడ్డి అనిపించుకొని వాళ్ళ అవకాశాలు కొల్లగొడుతున్నారు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ గోలంతా. ఇప్పుడు పోయినసారి కూడా ఇంటి పేర్లు ఎప్పుడు గుర్తొచ్చాయండి? షర్మిల ఆ రోజు రాజన్న వదిలిన బాణాన్ని అని వచ్చిన రోజున నువ్వు ఎలా వస్తావమ్మా, నువ్వు శాస్త్రి గారి భార్యవి, రాకమ్మా ఇంట్లో కూర్చొని అన్నారా? ఆ రోజు అనలేదుగా. తెలంగాణ కొడాలని చెప్పింది, వచ్చింది. అది తర్వాత నేను అంటున్నా, అది వాళ్ళ ఆప్షను. నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడే. మొన్న కూడా కల్వకుంట్ల కవిత కాదు, బొంతనపల్లె మొత్తుకుపోలే ఏదో సమన్నారు, ఆ కవితని పెట్టుకోవాలి అని చెప్పి టీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి వచ్చింది వార్త. అప్పుడు కూడా
వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియానే మొదలెట్టింది. ఆమె రెడ్డి కాదు శాస్త్రి, ఆమె ఇంటి పేరు అనిల్ శాస్త్రి ఇంటి పేరు తీసుకొచ్చి, బ్రదర్ అనిల్ ఇంటి పేరు తీసుకొచ్చి ఆ ఇంటి పేరుతో పెట్టుకోవాలి అని. ఏం ఆ రోజు ఎందుకు అడగలేదు మీరు? ఆమె పాదయాత్రకు వచ్చినప్పుడు, ఆయన జైల్లో కూర్చున్నప్పుడు పార్టీని నడిపింది ఎవరు? ఆమె కదా. మరి అంతగా బట్టి ఉంటే కనుక భారతీరెడ్డి తిరిగి ఉండాల్సిందిగా రోడ్ల మీద, ఆమెను ఎందుకు తిప్పారు? అంటే మీకు అవకాశాలు వచ్చినప్పుడు మీకు అవకాశం ప్రకారం మీరు నడుచుకోవచ్చు. వీళ్ళకి అవకాశం తీసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళకైతే మాత్రం అవకాశం లేదు. ఇది పురుషాధిక్యత యొక్క ప్రథమ దుర్గుణం ఏదన్నా ఉందంటే ఇదే. అందుకని దీన్ని బద్దలు కొట్టాలి ఫస్ట్. అందుకని ఆమె కొడుకు రాజారెడ్డి అని పెట్టుకోవచ్చు. అసలు మీకు ఇంకోటి తెలుసా అండి? ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి కాదు, యాదవ్ ఆయన. కానీ ఆయన రఘువీరారెడ్డి పెట్టుకున్నారు. ఆయన ఇష్టం, పెట్టుకుంటారండి, పెట్టుకుంటే తప్పేంటి? అందుకని మీరు ఎవరి ఆప్షన్స్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరి ఛాన్స్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళు తీసుకుంటారు. అందుకని అన్నిట్లో మేం మాట్లాడిందే కరెక్టు, పురుషాధిక్యతే కరెక్టు, పురుషులే మాట్లాడాలి, మేము చెప్పినప్పుడు ఆడవాళ్ళు రావాలి, వచ్చి చేసి వెళ్ళిపోవాలి, ఇంట్లో వంట చేసినట్టు కాదు. మాకు ఎక్కడ నచ్చితే, మాకెక్కడ కావాలనిపిస్తే అక్కడ మేము అవకాశాల్లోకి ముందుకు వస్తాం. కాకపోతే అవినీతిని మాత్రం నేను సమర్థించను. ఆడవాళ్ళని సమర్థించినంత గొప్పగా అవినీతిని మట్టుకు నేను సమర్థించను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.